నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగలే కానీ మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక వార్డుకు పరిమితమై తిరిగేటప్పుడు బంగారు గోపాల్ ఇంటికాడ మాట్లాడుతుంటే ఒక తమ్ముడు వచ్చి వయసులో పెద్దవాడే వచ్చి, సార్ మన ఊళ్ళో అందరు ఉన్నారు సార్, పెద్ద పెద్దోళ్ళు అందరు కలిసి ఏదన్నా చేసి ఒక డెడ్ బాడీ పెట్టే అటువంటి ఫ్రీజర్ను కొనుకొచ్చి ఏర్పాటు చేయండి సార్ అని చెప్పాడు. ఎక్కడ బయటికి పోతే శాలపల్లెకు హుజరాబాద్ జన్నుకుంటూ పోతున్నాం సార్, రోజుకు 4,000 రూపాయలు కిరాయి, దాన్ని తీసుకొస్తే 500, తీసుకపోతే 500, కుటుంబానికి 5,000 భారం పడుతుందని చెప్పి అన్నాడు. అంటే నేను నా మనసులో అనుకున్నాను, ఇది మనం ఏదైనా ఒక మంచి పని చేసి ఇతరులను వేరే అడిగితే ఇస్తారు, కానీ మనం మొదలే మీరు డబ్బులు ఇవ్వండి అంటే బాగుండదని చెప్పి దీని మీద నేను ఎక్సర్సైజ్ చేస్తే ఇది ఎక్కువ లయన్స్ క్లబ్ వాళ్ళు, పెద్ద పెద్ద కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళు అని చేసి పెడుతున్నారు. ఇలా 3-4 రకాల కేటగిరీలు ఉన్నాయి. 1,25,000, 47,000 దాకా ఉంది, 82,000 ఉంది, 50,000-60,000 మధ్యలో ఉన్నది. నేను ఆ పైకి పోకుండా కిందికి రాకుండా మధ్యవర్తిగా దీన్ని కొని ఫస్ట్ 50,000 రూపాయలు కట్టి వచ్చి ఇక్కడ అభినందన సభ రోజు, సన్మాన సభ రోజు ఒక మాట చెప్పిపోయి దీక్షలో ఉన్నా కదా, శబరిమల వచ్చినాక తీసుకెళ్తా 5 తారీఖు అని చెప్పి 2 రోజులు వెనుకపోవడం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి భగవంతుడు పుట్టుక అనేది మన చేతిలో లేదు, చావు అనేది మన చేతిలో లేదు. ఇది ఒక దైవికమైనటువంటి కార్యక్రమము. మన గ్రామంలో పెద్ద గ్రామము, ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాంటి ఒక మంచి ఫ్రీజరు 10, 15, 20 ఏళ్ళు పనిచేయాలన్న ఉద్దేశం కొద్దీ దీన్ని చాలా అన్ని కండిషన్స్తోని, వారంటీతోనే దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి నియమ నిబంధనలు చెప్పారు. గౌరవ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి దీన్ని అప్పగిస్తున్నాను. దీన్ని నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పిన కండిషను, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేసినటువంటి డెడ్ బాడీని ఇందులో పెట్టకూడదు, ఇది కొలాప్స్ అయిపోతుంది, ఇంకా ద్రవం గారి అదైపోతుంది. న్యాచురల్గా చనిపోయినటువంటి డెడ్ బాడీ వీపు అనేది మొత్తం దీనిలో ఆ కింద ఫ్రీజర్కు తాకాలి, మీద ఏదైనా కప్పచ్చు చేయవచ్చు. ఇందులో లైట్ అరేంజ్మెంట్ ఉంది, బాగా కనబడుతుంది. దీనికి ఎట్లా మెయింటైన్ చేయాలనేది గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్దాం. దీన్ని వీళ్ళు ఏ విధంగా ఉచితంగానే ఇస్తారా, ₹1 తీసుకొని ఇస్తారా, దాని మెయింటెనెన్స్కి ఇది పోయి వచ్చిన తర్వాత శుభ్రంగా స్పాంజీలతో మొత్తం అంత తుడిసి, లోపల కూడా కొంచెం నీరు పోసి మొత్తం తుడిసేసి, ఒక లిక్విడ్ ఉంటుంది, డెటాయిల్ వాడకూడదు అని చెప్పాడు, ఆ లిక్విడ్తో శుభ్రం చేసి దాంట్లో పచ్చకర్పూరం అందులో వేసి మళ్ళీ లాగ్ చేస్తే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటికి ఉపయోగపడద్దు అని చెప్పి భగవంతుని నేను కోరుకుంటానా. ఇంత జనాభా ఉన్న కాడ నెలకు 2 నెలలకు 1 కానీ అందరం పోయేవాళ్ళమే. కానీ ఈ కార్యక్రమం తప్పనిసరిగా మన గ్రామంలో ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందని మీ అందరి ఆశీస్సులతో నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, తక్షణంగా మీ అందరి సహకారంతో మనమందరం కలిసి ఒక వైకుంఠ రథాన్ని సాధించుకోవాలి, ఒక అంబులెన్స్ను సాధించుకోవాలి. ఇప్పుడే రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను. జమ్మిగుంట లాంటి మున్సిపాలిటీ లోపల ఒక 10-15 ఏళ్ళ బట్టి ఒక 3,016 రూపాయలు కడితే అక్కడిదక్కడనే ఒక డెడ్ బాడీని కాల్చేంత 7 క్వింటాల పైచిలుకు కర్ర వాళ్ళు అక్కడిదక్కడనే ఇచ్చేస్తారు. దాన్ని కూడా మనం ఎంతో కొంత తీసుకొని అక్కడిదక్కడనే మనకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఏర్పాట్లకు ఒకసారి మీటింగులలో కూర్చొని ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది నేను అనేటువంటి అన్ని కార్యక్రమాలు మాత్రం మన ఊరు ఈ గడ్డ మీద పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఆ యాప చెట్ల గాలి ఏ మహానుభావుడు రూపొందించిన చోళ కాలంలో ఈ విలేజ్ని కానీ అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు అందరి సహకారంతో ఇవి చేద్దాము. దీనికంటే వీటితో పాటు ముందుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఒక్కసారి మీటింగ్ పెట్టి శివాలయం గురించి మీరు భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ ధన్యవాదాలు. పెద్దలు, పూజ్యులు, నిస్వార్థ సేవకులు, గౌరవనీయులైన పొలంపల్లి శ్రీనన్న గారు అండ్ మరియు నాకు పరిచయం చేసింది, అన్నగారిని పరిచయం చేసింది ముందుగా స్వామి అన్నగారి కంటే నేను ఆయనను స్వామిగానే చూశాను, స్వామిగానే పిలుస్తాను. ఎందుకంటే ఒక దైవానుగ్రహాలు
ఆయనను ఎప్పటి నుంచో నేను స్వామిగానే చూస్తాను, ఇక ముందు కూడా అలాగే చూస్తాను. ఎందుకంటే ఎంత అందరినీ అన్నగారు అని పిలిచిన ఆయనను మాత్రం ఒక దైవ అనుగ్రహులుగానే నేను చూశాను. ఇక ముందు కూడా ఆయనకు ఇలాగే ఆ దైవ అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఆయన అంటే ఇప్పుడున్న సమాజంలో మనం 4 సార్లు డొనేషన్కి తిరిగి చెప్పులు అరిపోయేటట్టు తిరిగినా 4 రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఇవ్వలేరు. ఏంటంటే పేరు కోసం ప్రఖ్యాతి కోసం మాత్రమే ఫోటోలకు సోషల్ మీడియాకు అంకితమైన రోజుల్లో ఇవి. అడగకుండానే ఆయనే మన ఊరు కోసం ఒక మంచి ఉద్దేశంతో అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఒక వస్త్రదానం, ఒక బియ్యదానం, ఒక విద్యాదానం చేసి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకొని పాపులర్ అయ్యే సిచ్యువేషన్లో అసలు చనిపోయిన వారికి మనము ఏ రకంగా ఏం చేయగలుగుతాము, వాళ్ళ కుటుంబాలకు ఆయన చివరి చూపు దక్కడం కోసం ఫ్రీజర్ బాక్స్లో వాళ్ళని ఇంకెక్కువసేపు అంటే ఎలాంటి దుర్వాసన రాకుండా ఇలాంటి ఒక మెషిన్ని అడగకుండానే ఆయన మనసు అంటే పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఆయన ఒక మాట అన్నారు. అన్న వెంటనే మళ్ళీ ఇంత తక్కువ సమయంలో వారు ముందుకు వచ్చి ఇలా ఇవ్వడం నాకు చాలా అంటే ఒక మాట అంటే మాటను నిలబెట్టుకునే ఒక నిలబెట్టు నిదర్శనంగా ఇక్కడ మనం చూడవచ్చు అన్నగారిని. థ్యాంక్ యూ స్వామి. మీ సేవలు, మీ యొక్క ఈ మంచి హృదయానికి అంటే ఈ యొక్క ఊర్లో భాగంగా ఉన్నందుకు ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా మీ సేవలు, మీ డొనేషన్స్ మాకు ఇలాగే రావాలని కోరుకుంటూ దేవుడు మీకు ఇంకా గొప్ప ధన ప్రాప్తి ఇస్తూ మాకు ఇంకా కొన్ని డొనేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ దీన్ని సద్వినియోగం కోసం అంటే నీట్గా చేసి దీన్ని ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ అంటే ఎవరైనా కూడా మేము పలకిస్తే దాన్ని అరిగిపోయే వరకు రాయండి, మేము బియ్యం ఇస్తే సరిపూర అంటే ఈ వస్తువు మనం ఎక్కువ ఉపయోగించొద్దని కోరుకుంటున్నాను. మేజర్ గ్రామ పంచాయతీ అవునా కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించాల్సి వస్తుంది, కానీ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అతిథి మిత్రం వాళ్ళ ఊహించినటువంటి ఏం స్వామి అంటే ఏ పక్కన విష్ణు స్వామి ఇది ఉందా, ఇది చూడండి సార్, ఇది ఆన్, ఇది ఆఫ్ అంటే ఇది ఆన్ చేసి ఇది జరుగుతుంది, ఇది ఆన్ అయితే ఓకేనా బ్రదర్. దీన్ని ఎక్కడైతే 3 పిన్ ఉంటుందో అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత దీన్ని డెడ్ బాడీ యొక్క వీపు ఖచ్చితంగా చెప్పండి దీనికి ఆనాల కింద, అంతనే దాని కూలింగ్ అనేటువంటిది వస్తుంది. మీద ఒక చెద్దరో ఒక ఏదో ఒకటి వాళ్ళు కప్పుకుంటారు. ఎక్కువ ఎత్తు మట్టి అవి ఏం పెట్టకుండా మామూలుగా త్వరగా పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసి ఈ విధంగా ఇది డెడ్ బాడీ ఉండాలి. అంటే సార్ ఇప్పుడు కింద బెడ్షీట్ వేయద్దా? ఏం వేయద్దు, కూలింగ్ కాదు. అట్లా కూలింగ్ కాక ఏం చేస్తారంటే నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేస్తావు. ఎట్టి పరిస్థితుల్లో కింద దీన్ని ఏం వేయద్దు, మనిషిని పడుకోబెట్టాలి. మీదికి వెళ్ళి ఐదు తల స్వామి ఇగో దీన్ని ఏం తీసినా కూడా దీన్ని ఇద్దరు బట్టి తీయాలి, ఇద్దరు బట్టి లాబట్టాలి. మనం ఇచ్చేటప్పుడు ఈ ప్లగ్ పెట్టి ఒక 10-15 నిమిషాలు ఇది కూల్ అవుతున్నట్టు ఐదు లేదా వాళ్ళు చూపెట్టి చేసి వాళ్ళ సంతకం తీసుకొని మనం దీన్ని అప్పచెప్పాలి. మళ్ళీ 24 గంటలు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వీల్స్ గిట్ల అన్ని బరాబర్ ఉన్నాయి రావాలి. వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్క పెట్టి దీన్ని అంతా మంచి స్పాంజ్తో నీట్గా తుడిచి ఆ లిక్విడ్తో మొత్తం శుభ్రం చేసి దాంట్లో పచ్చకర్పూరం అటు ఇటు వేసి మళ్ళీ క్లోజ్ చేసి బావంతా ఇంకెవరు మళ్ళీ రావద్దు, ఇంకో పక్క పెట్టాలి. ఇది ఒకరి చేతుల మీద నడవాలి. చాలామంది ఏం చేస్తారు, మాకు 3 పిన్ ప్లగ్ లేదని దీన్ని కట్ చేసి ఇట్లా పెడితే ఈ కంప్రెసర్ కాలిపోద్ది అని చెప్పారు. జంక్షన్ మాకు తెచ్చుకోమని అంటే విషయం చెప్తాను మైపాల్, దీన్ని ఎంత నీట్గా వాడుకుంటే అంతకాలం పనిచేస్తుందని చెప్పారు స్వామి. ఇది పెడతానో కరెంటు అక్కడి నుంచి ఇక్కడ మస్తు దూరం సరిపోతుంది. ఇదేమో ఈ లైట్కి ఇక్కడ ఇది ఆన్ ఆఫ్ ఆటోమేటిక్ అవే అవుతుంది. ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుంది స్వామి. ఇటు తల అటు కాలు, దీనికి మళ్ళా అక్కడ పెట్టిన తర్వాత దీనికి 2 బ్రేకులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో జనసాంద్రత అధికంగా ఉంది. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పోయేవాళ్ళం పోతున్నాము. ఈ సమకాలీన ఆధునిక సమాజంలో ఒక్కొక్క కుటుంబాల పిల్లలు ఒక కాడ, తల్లిదండ్రులు ఒక కాడ, ఇక్కడ సంఘటన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏదైనా జరగాలని సంఘటన జరిగినప్పుడు డెడ్ బాడీని 24 గంటలు మన కూలింగ్ ప్రదేశంలో ఫ్రీజర్లో ఉంచాలంటే మన చెలుపూరు గ్రామస్తులు, శాలపల్లె,
మరియు ఇంద్రానగర్, జమ్మికుంట, హుజరాబాద్ పోయి వ్యయ ప్రయాసాలకు ఊర్చి తీసుకొచ్చుకొని చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి ఈ యొక్క డెడ్ బాడీ ఫ్రీజర్ అవసరం అని చెప్పి మన గ్రామస్తుల కోరిక మేరకు దీన్ని మా నాయనమ్మ గవర్నమెంట్ జాబ్ హోల్డరే, మా తాత గవర్నమెంట్ జాబ్ హోల్డరే, హనుమాస బుచ్చమ్మ పేరు మీద కొనియాలే మా నాయనమ్మదన్న పేరుతో నేను దీన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి తీసుకొచ్చి దీన్ని ఇచ్చాను. మన గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు, సబ్బండ వర్గాలకు ఇది కష్టకాలంలో ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా మన గ్రామానికి మానవీయ కోణంలో మనందరం కలిసి ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మీరందరూ ముందుకు వచ్చి ఈ గ్రామంలో పుట్టి పెరిగినందుకు తల ఇంత వంతుగా అందరూ ముందుకు వచ్చి గ్రామం యొక్క అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.